Okay. Good morning, dear students. How are you all? So, welcome to mathematics class. Actually, okay. First of all, welcome to. I would like to welcome all of you to 9th class. సో మనం ఈ రోజు నుంచి మనం 9th క్లాస్ సిలబస్కి సంబంధించి డిస్కస్ చేద్దాం. సో తర్వాత వీడియోలో క్లియర్గా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ మాత్రం ఈ సెషన్లో నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో సో అది క్లియర్గా చెప్పేస్తాను. యాక్చువల్లీ టుడే I want to start circles chapter in 9th class mathematics. Circles. Actually, it is 12th chapter. This is actually 12th chapter. This is 12th chapter actually. This is very simple chapter. That's why I started. That's why. Is it clear? That's why I started this chapter. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, అందుకని ఇది మొదలు పెట్టాను. ఓకే, in this chapter we will study about the definition of circle and various parts of circle. ఈ చాప్టర్లో మనం సర్కిల్ డెఫినేషన్ దాని పార్ట్స్ గురించి మనం చదువుకుంటాం. ఓకే, ఫస్ట్ I will explain about circle. What is circle? What is circle? A round shaped figure. A circle is a round shaped figure. A round shaped figure that has no edges and no corners is called circle. A round shaped figure, a round shaped figure that has no edges, a round shaped figure that has no edges and no corners is called circle. What is the definition of circle? A round shaped figure that has no edges and no corners is called circle. దీనికి ఎడ్జెస్ కానీ కార్నర్స్ కానీ ఏమి ఉండవు. ఎడ్జెస్ మీన్స్ లైన్ సెగ్మెంట్స్. సర్కిల్కి లైన్ సెగ్మెంట్స్ ఏమైనా ఉంటాయా? సర్కిల్ హ్యాస్ నో లైన్ సెగ్మెంట్స్. సర్కిల్ హ్యాస్ నో ఎడ్జెస్ అండ్ నో కార్నర్స్. దీనికి ఎడ్జెస్ కానీ కార్నర్స్ కానీ ఏమీ ఉండవు. Yes, a round shaped figure that has no edges and no corners is called circle. A circle is a rounded figure. It is a 2D figure. A circle is a 2D figure. It is not a 3D figure. Circle అనేది ఒక 2D figure. It is not a 3D figure. ఓకేనండి. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, the portion around the circle is called boundary. ఈ సర్కిల్ చుట్టూ ఉన్నటువంటి పోర్షన్ మనం ఏమని పిలుస్తామంటే బౌండరీ అని పిలుస్తాం అన్నమాట. The portion around the circle is called boundary. 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 What is boundary of a circle? The portion around the circle. లేదంటే the part around the circle. The part around the circle is called boundary. The part around the circle is called boundary. ఈ సర్కిల్ చుట్టూ ఉన్నటువంటి పార్ట్ని మనం ఏమని పిలుస్తామంటే బౌండరీ ఆఫ్ ఏ సర్కిల్. యాక్చువల్లీ బౌండరీ ఈస్ ఫార్మ్డ్ బై పాయింట్స్. వీ కెన్ ఫైండ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆన్ బౌండరీ ఆఫ్ ఏ సర్కిల్. ఈ బౌండరీ పైన ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. వీ కెన్ ఫైండ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆన్ బౌండరీ ఆఫ్ ఏ సర్కిల్. ఇవన్నీ కూడా పాయింట్స్ అనమాట. వీ కెన్ ఫైండ్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్. సర్కిల్ బౌండరీ కంటైన్స్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. సర్కిల్ బౌండరీ పైన
ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. వీ కెనాట్ కౌంట్ పాయింట్స్ ఆన్ బౌండరీ ఆఫ్ ఏ సర్కిల్. సర్కిల్ బౌండరీ పైన ఉన్న పాయింట్స్ మనం లెక్క పెట్టలేం. ఓకేనమ్మా, దిస్ ఈస్ బౌండరీ ఆఫ్ ఏ సర్కిల్. నెక్స్ట్, ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ కాల్డ్ సెంటర్. ఈ సర్కిల్కి మధ్యలో ఉన్నటువంటి మిడ్ పాయింట్ ఏమని పిలుస్తామండి మనం? సెంటర్. CENTRE, సెంటర్. The midpoint of a circle is called center. The midpoint of a circle is called center. It is denoted by the letter O. O means origin. Origin means starting point. Origin means what? Starting point. Clear amma? ikkadandi, what is the relationship between boundary and center? ఈ బౌండరీకి సెంటర్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే, each and every point on boundary of the circle has equal distance from center. Each and every point on boundary of a circle is equal distance from center. అంటే బౌండరీ పైన ఉన్న ఒక పాయింట్ నుంచి సెంటర్కి ఎంత అయితే దూరం ఉంటుందో, మళ్ళీ బౌండరీ పైన ఉన్న సెకండ్ పాయింట్ నుంచి సెంటర్కి అంత దూరం ఉంటుంది అనమాట. అంటే the distance between boundary points to center are equal. ఈ బౌండరీ పైన ఉన్న పాయింట్స్ నుంచి సెంటర్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది అనమాట. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ నేను ఈ సర్కిల్ బౌండరీ పైన స్టూడెంట్స్ నించోబెట్టా. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ బౌండరీ పైన ఇంకో రాజేష్ అనే వ్యక్తి నించుని ఉన్నాడు. రాజేష్. ఇక్కడ అయ్యప్ప ఉన్నాడు. అయ్యప్ప. ఇక్కడ మహేష్ జయరామ్ ఉన్నాడు. ఇక్కడ రవిచంద్ర ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా సర్కిల్ బౌండరీ పై నించుని ఉన్నారు అనుకుందాం. ఈ సెంటర్లో నేను ఉన్నాను. పాపరావు ఉన్నాడు. ఇప్పుడు అయ్యప్ప నుంచి నాకు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో, మహేష్ జయరామ్ నుంచి నాకు కూడా అంత డిస్టెన్స్ ఉంటుంది. రవిచంద్రన్ నుంచి నాకు కూడా అంత డిస్టెన్స్ ఉంటుంది. ఈ సురేష్ దగ్గర నుంచి నాకు కూడా అంత డిస్టెన్స్ ఉంటుంది. అంటే మీ అందరూ కూడా నాకు ఒకే డిస్టెన్స్లో ఉంటారు అనమాట. అంటే నా నుంచి మీకున్న దూరం ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది అనమాట. అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ బౌండరీ పాయింట్ టు సెంటర్ ఆర్ ఈక్వల్. ఈ బౌండరీ పాయింట్ నుంచి సెంటర్కి ఉన్న దూరం ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది అనమాట. అంటే యు ఆల్ ఆర్ స్టాండింగ్ ఈక్వల్ డిస్టెంట్ ఫ్రమ్ మీ. నా నుంచి ఈక్వల్ దూరంలో నించుని ఉంటారు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది మహేష్ జయరామ్ వాళ్ళ ఇల్లు అనుకోండి. ఈ మహేష్ జయరామ్ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి ఎంతైతే దూరం ఉంటుందో, ఇది రవిచంద్ర వాళ్ళ ఇల్లు. రవిచంద్ర వాళ్ళ ఇంటి నుంచి నాకు కూడా అంతే దూరం ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ని ఏమంటారంటే రేడియస్ అంటారు అనమాట. ఈ డిస్టెన్స్ ఏమని పిలుస్తారండి? రేడియస్. రేడియస్ అంటే ఏంటండి? ద డిస్టెన్స్ ఫ్రమ్ బౌండరీ పాయింట్ టు సెంటర్. The distance from boundary point to center is called radius. What is the definition of radius, amma? The distance from boundary point to center is called radius. ఈ బౌండరీ పాయింట్ నుంచి సెంటర్కి ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం రేడియస్ అని పిలుస్తాం. అంటే రేడియస్, RADIUS. It is denoted by the letter R. Radius is denoted by the letter R. ఏం చెప్పుకున్నాం ఈ రోజు క్లాస్లో మనం? రేడియస్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రేడియస్? ద డిస్టెన్స్ ఫ్రమ్ బౌండరీ పాయింట్ టు the distance from boundary point to center is called radius. It is denoted by the letter R. The distance from boundary point to center is called radius. It is denoted by the letter R. We can draw number of radius in a circle. ఒక సర్కిల్లో మనం ఇన్ఫైనైట్ రేడియస్ డ్రా చేయొచ్చు. అయితే రేడియస్ అనేది సింగులర్, ప్లూరల్ ఫామ్ వచ్చేసి రేడియై అని పిలవాలి. RADII. రేడియై అంటే సింగులర్, రేడియై అంటే ప్లూరల్, రేడియస్ అంటే సింగులర్. అంటే ఒక సర్కిల్లో ఒక రేడియస్ డ్రా చేసాం అనుకోండి, అది రేడియస్ అంటాం. ఒకటి కంటే ఎక్కువ డ్రా చేసాం అనుకోండి, వాటిని మనం రేడిఐ అని పిలుస్తాం. రేడిఐ అంటే వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ రేడిఐ ఇన్ ఏ సర్కిల్. వీ కెన్ డ్రా
ఇన్ఫైనైట్ రేడియై ఇన్ ఏ సర్కిల్. ఒక సర్కిల్లో మనం ఇన్ఫైనైట్ రేడియైని మనం డ్రా చేయొచ్చు. వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ రేడియై ఇన్ ఏ సర్కిల్. క్లియర్ అమ్మా? రేడియై ఈజ్ ద ప్లూరల్ ఫామ్, రైట్? నెక్స్ట్, the midpoint of a circle is called center. It is denoted by the letter O. ఇంకొకటమ్మా, ఇప్పుడు ఈ సర్కిల్ని ఎప్పుడైతే మనం ఒక బ్లాక్ బోర్డు పైన కానీ ఒక పేపర్ పైన కానీ డ్రా చేసామో అప్పుడు ఈ సర్కిల్ ఆ బ్లాక్ బోర్డ్ని లేదా ఆ పేపర్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది అనమాట. సర్కిల్ అంటే when we draw a circle on a paper, the circle divides the paper into 3 parts. The first part is interior part. Interior part. Second one is boundary part. And third one is exterior part. Third one is exterior part. ఇది ఏమంటున్నానంటేనమ్మా, when we draw a circle on a paper or a blackboard, the circle divides the blackboard or paper into 3 parts. First part is interior part, second one is boundary part, and third one is exterior part. Interior part అంటే ఏంటి? సర్కిల్ కి లోపల ఉన్న పార్ట్ని ఇంటీరియర్ పార్ట్ అంటారు. ఓకేనమ్మా? ద పోర్షన్ ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ ఇంటీరియర్ పార్ట్. సర్కిల్ కి లోపల ఉన్నటువంటి పార్ట్ ని ఏమని పిలుస్తారండి మనం? ఇంటీరియర్ పార్ట్. వాట్ ఈస్ మీన్ బై ఇంటీరియర్ పార్ట్? ద ఇన్సైడ్ పోర్షన్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ ఇంటీరియర్ పార్ట్. ద ఇన్సైడ్ పోర్షన్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ ఇంటీరియర్ పార్ట్. ద ఎక్స్టీరియర్ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ ఎక్స్టీరియర్ పార్ట్. లేదంటే the inside portion of the circle is called interior part. The outside portion of the circle is called exterior part. Circle కి బయట ఉన్న పార్ట్ ని exterior part అని, లోపల ఉన్న పార్ట్ ని interior part అని పిలుస్తాం. The inside portion of the circle is called interior part and the outside part of the circle is called exterior part. మరి ఇంకొకటి ఉండిపోయింది, బౌండరీ పార్ట్. బౌండరీ పార్ట్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ బిగినింగ్ మీద చెప్పుకున్నాం. The portion around the circle is called boundary part. ఏంటండి? The portion around the circle. సర్కిల్ చుట్టూ ఉన్న పోర్షన్ మనం ఏమని పిలుస్తాం? మనం బౌండరీ పార్ట్. The portion around the circle is called boundary part. ఈ సర్కిల్ చుట్టూ ఉన్న పార్ట్ మనం ఏమని పిలుస్తామంటే బౌండరీ పార్ట్. The portion around the circle is called boundary part. ఇట్లాగా మనం ఈ సర్కిల్ ఉండేటటువంటి పోర్షన్ని 3 పార్ట్స్ ని డివైడ్ చేసాం. సర్కిల్ డివైడ్స్ ద ప్లేన్ ఇంటూ 3 పార్ట్స్. ప్లేన్ అంటే బ్లాక్ బోర్డ్ ఈజ్ ఏ ప్లేన్, వైట్ పేపర్ ఈజ్ ఏ ప్లేన్, బెంచ్ ఈజ్ ఏ ప్లేన్. ఏ ఫ్లాట్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ప్లేన్. ఒక ఫ్లాట్ సర్ఫేస్ ని మనం ప్లేన్ అని పిలుస్తాం. రోడ్ ఈజ్ ఏ ప్లేన్, బ్లాక్ బోర్డ్ ఈజ్ ఏ ప్లేన్, వాల్ ఈజ్ ఏ ప్లేన్, రోడ్ ఈజ్ ఏ ప్లేన్, బెంచ్ ఈజ్ ఏ ప్లేన్, క్రికెట్ గ్రౌండ్ ఈజ్ ఏ ప్లేన్, పేపర్ ఈజ్ ఏ ప్లేన్. అంటే మరి బ్లాక్ బోర్డ్ కూడా ఒక ప్లేనే కదా. అయితే ఇక్కడ నేను ఏమైంది, ఇక్కడ ఒక సర్కిల్ని వైట్ బోర్డ్ పైన డ్రా చేశాను. సో వైట్ బోర్డ్ ఈజ్ ఆల్సో ప్లేన్. అంటే ఎప్పుడైతే మనం ఒక బోర్డు పైన సర్కిల్ డ్రా చేసామో ఆ సర్కిల్ ఆ బోర్డుని 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఆ బోర్డుని ప్లేన్ అని పిలుస్తాం. వెన్ వి డ్రా ఏ సర్కిల్ ఆన్ ఏ ప్లేన్, ద సర్కిల్ డివైడ్స్ ద ప్లేన్ ఇంటూ 3 పార్ట్స్. ఇంటీరియర్ పార్ట్, boundary part and exterior part. What is interior part? The inside portion of the circle is called interior part. The outside portion of the circle is called exterior part. The portion around the circle is called boundary part. Circle చుట్టూ ఉన్నటువంటి పోర్షన్ మన బౌండరీ పార్ట్ అంట. ఓకేనమ్మా? పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇందులో మనం చదువుకోబోయే టర్మ్స్ ఏంటంటే కార్డ్. CHORD, కార్డ్. అంటే మనం ఈ చాప్టర్ మనం ఏం చదువుకుంటున్నాం? సర్కిల్ అండ్ ఇట్స్ పార్ట్స్. కాన్సెప్ట్ ఈస్ కార్డ్. కాన్సెప్ట్ ఈస్ వాట్? కార్డ్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కార్డ్? కార్డ్ అంటే ఏంటి? కార్డ్ అంటే ఒక లైన్ సెగ్మెంట్ అన్నమాట. వాట్ ఈస్ మీన్ బై కార్డ్?
ఏ కార్డ్ ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్. ఎలా డ్రా చేస్తాం చూడండి. అమ్మ సర్కిల్ పైన ఏవో 2 పాయింట్స్ తీసుకోండి మీకు నచ్చినవి. టేక్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్. ఇదిగో నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను ఏ, ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను సర్కిల్ పైన బి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసేయండి. జాయిన్ ఏబి. దట్స్ ఆల్. ఇట్ ఈస్ ఏ కార్డ్. అంటే ఒక సర్కిల్ పైన ఏవైనా 2 పాయింట్స్ని తీసుకొని వాటిని జాయిన్ చేస్తే వచ్చిందని మనం ఏమని పిలుస్తాం? కార్డ్. ఏ లైన్ సెగ్మెంట్ ఈస్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్ ఈస్ కాల్డ్ కార్డ్. ఒక సర్కిల్ పైన 2 పాయింట్స్ని తీసుకొని వాటిని మనం జాయిన్ చేస్తే వచ్చిన దాన్ని మనం కార్డ్ అని పిలుస్తాం. వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ కార్డ్స్ ఇన్ ఏ సర్కిల్. ఒక సర్కిల్ లోపల మనం ఇన్ఫైనైట్ కార్డ్స్ మనం డ్రా చేయగలం. చూడండి, దిస్ ఈజ్ సెకండ్ కార్డ్, దిస్ ఈజ్ థర్డ్ కార్డ్, దిస్ ఈజ్ ఫిఫ్త్ కార్డ్. ఇలా వీ కెన్ డ్రా ఇన్ఫైనైట్ కార్డ్స్ ఇన్ ఏ సర్కిల్. ఇది కార్డ్ అండి. రెండవది డయామీటర్, DIAMETR. సెకండ్ వన్ ఈస్ డయామీటర్. వాట్ ఈస్ డయామీటర్? ఒకవేళ మనం డ్రా చేసేటువంటి కార్డ్ అనేది సర్కిల్ సెంటర్ నుంచి వెళ్ళింది అనుకోండి. ఇదిగో చూడండి, ఇదిగో P ఈజ్ ఏ పాయింట్ ఆన్ ద సర్కిల్. ముందు సర్కిల్ పై 2 పాయింట్స్ తీసుకో. Q ఈజ్ ఏ పాయింట్ ఆన్ ది సర్కిల్. ఈ 2 పాయింట్స్ తీసుకున్నాం. ఇప్పుడు 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే వచ్చిందని మనం కార్డ్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు PQ అనేది కార్డు. మరి ఈ కార్డు సర్కిల్ తాలూకా సెంటర్ నుంచి పాస్ అవుతూ వెళ్తా ఉంది. ఎప్పుడైతే ఒక కార్డు ఒక సర్కిల్ తాలూకా సెంటర్ నుంచి పాస్ అవుతూ వెళ్తుందో దాన్ని మనం డయామీటర్ అని పిలుస్తాం అన్నమాట. ఇఫ్ ఏ కార్డ్ ఈజ్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ఏ సర్కిల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డయామీటర్. If a chord is passing through the center of a circle, then it is called diameter. ఒక కార్డ్ అనేది సర్కిల్ సెంటర్ నుంచి వెళ్తే మనం దాన్ని ఏమని పిలుస్తామండి? డయామీటర్. If a chord is passing through the center of a circle, then it is called diameter. ఇటువంటి డయామీటర్స్ మనం ఇన్ఫైనైట్ డ్రా చేయొచ్చు. చూడండి, దిస్ ఈజ్ సెకండ్ డయామీటర్ అండ్ దిస్ ఈజ్ థర్డ్ డయామీటర్. This is fourth diameter. We can draw infinite diameters. This is fifth diameter and sixth one is infinite. This is sixth diameter. We can draw infinite diameters in a circle. మనకు సర్కిల్లో ఇన్ఫైనైట్ డయామీటర్స్ మనం డ్రా చేయొచ్చు. ఓకేనమ్మా? ఒక కార్డ్కి డయామీటర్కి ఒక డిఫరెన్స్ అర్థమైందండి. కార్డ్కి డయామీటర్కి ఒక డిఫరెన్స్ ఏంటంటే ఒక సర్కిల్ పైన ఏవైనా 2 పాయింట్స్ని తీసుకొని వాటిని జాయిన్ చేస్తే వచ్చేది కార్డ్. ఒకవేళ ఆ కార్డ్ అనేది సర్కిల్ సెంటర్ నుంచి పాస్ అయితే దాన్ని మనం డయామీటర్ అంటాం. డయామీటర్ ఆల్సో ఏ కార్డ్. డయామీటర్ కూడా ఒక కార్డే. అయితే డయామీటర్ ఇస్ ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ ఏ సర్కిల్. ఒక సర్కిల్లో పెద్ద కార్డ్ ఏదంటే డయామీటర్ కాదు. చూడండి, ఇదొక కార్డ్, ఇదొక కార్డ్, ఇదొక కార్డ్, ఇదొక కార్డ్, ఇదొక కార్డ్, ఇదొక కార్డ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ అన్ని కార్డ్స్లోనూ కూడా పెద్ద కార్డ్ డయామీటరే కదా. సో డయామీటరే ఎక్కువ లెంత్ ఉంటుంది అనమాట. సో డయామీటర్ ఈస్ ద బిగ్గెస్ట్ కార్డ్ ఇన్ ఏ సర్కిల్. డయామీటర్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్ ఇన్ ఏ సర్కిల్. డయామీటర్ అనేది పెద్దది అనమాట సర్కిల్లో. ఓకేనమ్మా? నెక్స్ట్ సెమీ సర్కిల్. నెక్స్ట్ డెఫినేషన్ ఈస్ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్, SEMICIRCLE. సెమీ సర్కిల్ అంటే హాఫ్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ సెమీ సర్కిల్. సర్కిల్లో ఉన్న హాఫ్ పార్ట్నే కదా మనం సెమీ సర్కిల్ అని పిలుస్తాం. అంటే ఇప్పుడు ఒక డయామీటర్ డ్రా చేయండి మీరు సర్కిల్లో. ఇంకో ఇది ఒక డయామీటర్. ఇప్పుడు డయామీటర్ ఏం చేసింది? ఈ డయామీటర్ సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసింది. డయామీటర్ డివైడ్స్ ద సర్కిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. సో ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ సెమీ సర్కిల్. సెమీ సర్కిల్ అంటే ఏంటంటే హాఫ్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ కాల్డ్ సెమీ సర్కిల్. సర్కిల్లో ఉన్నటువంటి హాఫ్ పార్ట్ని సెమీ సర్కిల్ అంటాం. ఇంకోలా కూడా చెప్పచ్చు, డయామీటర్ డివైడ్స్ ద సర్కిల్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ డయామీటర్. Diameter divides the circle into 2 equal parts. Each part is called diameter. Each part is called semicircle. Diameter divides the circle into 2 equal parts. Each part is called semicircle. ఒక సర్కిల్లో
మనం డయామీటర్ని డ్రా చేసినట్లయితే ఆ డయామీటర్ ఆ సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది. ఆ డివైడ్ చేసినటువంటి పోర్షన్ మనం ఏమని పిలుస్తామంటే సెమీ సర్కిల్ అని పిలుస్తాం అనమాట. ఇది థర్డ్ డెఫినేషన్. నెక్స్ట్ డెఫినేషన్ ఆర్క్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? ఆర్క్. ఆర్క్ అంటే ఏం కాదు, ఏఆర్సి, ఆర్క్. ఆర్క్ అంటేనమ్మా ఏ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ ఆర్క్. సర్కిల్ పైన ఏదైనా పార్ట్ నువ్వు తీసుకుంటే దాన్ని ఆర్క్ అని పిలుస్తారు. ఏ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ ఆర్క్. ఇప్పుడు చూడండి, నేను సర్కిల్ పైన ఈ పార్ట్ని తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ పార్ట్, దిస్ ఈస్ కాల్డ్ ఆర్క్. ఏ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ ఆర్క్. ఇంకా ఈ పార్ట్ నేను తీసుకుంటున్నాను, ఇదంతా కూడా బ్లూ. ఇంకా ఈ బ్లూ పార్ట్ని తీసుకుంటున్నాను, ఈ పార్ట్. ఏ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ ఆర్క్. ఈ సర్కిల్ పైన ఏదైనా ఒక పార్ట్ని తీసుకుంటే ఆర్క్ అనొచ్చు. సార్ మరి ఇదేనా ఆర్క్? మరి ఇది ఆర్క్ అవ్వదా అండి? ఈ రెడ్ పార్ట్ అనేది ఆర్క్ అవ్వదా అండి? ఎస్, ఇట్ ఈస్ ఆల్సో ఆర్క్. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్. ఏ పార్ట్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ ఆర్క్. ఇక్కడ మనం 2 పార్ట్స్ కనబడుతున్నాయి చూసారేమండి సర్కిల్లో. ఒకటేమో రెడ్ పార్ట్, ఇంకొకటేమో బ్లూ పార్ట్. దిస్ రెడ్ పార్ట్ ఈజ్ ఏ ఆర్క్ అండ్ దిస్ బ్లూ పార్ట్ ఈజ్ ఏ ఆర్క్. కానీ మీరు రెండింటికి కూడా డిఫరెన్స్ ఉంది, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. రెడ్ పార్ట్ ఆర్క్ ఏమో ఎక్కువ లెంత్ ఉంది, బ్లూ పార్ట్ ఆర్క్ ఏమో తక్కువ లెంత్ ఉంది. చూసారా, ఇదేమో చాలా చిన్నది, పాపం చాలా చిన్నది ఈ ఆర్క్. దిస్ ఈజ్ వెరీ స్మాలెస్ట్ ఆర్క్, బట్ దిస్ ఈజ్ వెరీ బిగ్గెస్ట్ ఆర్క్. సో ఈ చిన్న పెద్ద వచ్చినాయి కాబట్టి ఈ చిన్న ఆర్క్ని ఏమంటారంటే మైనర్ ఆర్క్. MINOR, మైనర్ ఆర్క్. ద స్మాలెస్ట్ ఆర్క్ ఈస్ కాల్డ్ మైనర్ ఆర్క్. ఈ చిన్న ఆర్క్ని ఏమని పిలుస్తారండి మనం? మైనర్ ఆర్క్. అండ్ ద లాంగెస్ట్, ఈ పొడవైన ఆర్క్ ఉంది చూసారండి, అండ్ ద లాంగెస్ట్ ఆర్క్ ఈస్ కాల్డ్ మేజర్ ఆర్క్. And the longest arc is called major arc. Arcs are 2 types, minor arc, major arc. Minor arc ki major arc ki kona difference enti? Minor arc length is very smallest and major arc length is longest. ఇప్పుడు ఒక బ్యాంగిల్ మీరు తీసుకోండి. బ్యాంగిల్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ సర్కిల్. ఇప్పుడు బ్యాంగిల్ 2 పీసెస్ కింద విరగొట్టేయండి. విరగొట్టినప్పుడు ఆ చిన్న పీస్ని ఏమంటారు? మైనర్ ఆర్క్. ఆ పెద్ద పీస్ని ఏమంటారు? మేజర్ ఆర్క్. ఓకేనమ్మా? ఇన్ ఏ సర్కిల్ ద స్మాలెస్ట్ ఆర్క్ ఈస్ కాల్డ్ మైనర్ ఆర్క్ అండ్ ద బిగ్గెస్ట్ ఆర్క్ ఈస్ కాల్డ్ మేజర్ ఆర్క్. ఈ చిన్న ఆర్క్ నేమో మైనర్ ఆర్క్ అని, పెద్ద ఆర్క్ నేమో మేజర్ ఆర్క్ అని పిలుస్తారనమాట. ఇది మైనర్ ఆర్క్ అండ్ మేజర్ ఆర్క్. నెక్స్ట్ 5th one, next definition, segment. SEGMENT, segment. Next definition is segment. What is the definition of segment? Segment అంటే ఏంటి? Segment అంటే బాగా చూడండి. టేక్ ఏ సర్కిల్, ఒక సర్కిల్ తీసుకున్నాను. ఇందులో ఒక కార్డ్ డ్రా చేయండి. ఇంకో ఒక కార్డ్ అంటే తెలుసు కదా, బిగినింగ్ లో చెప్పుకున్నాం. ఏ లైన్ సెగ్మెంట్ ఈస్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ఎనీ 2 points ఆన్ ఏ సర్కిల్ ఈస్ కాల్డ్ కార్డ్. సర్కిల్ పైన ఏవైనా 2 points తీసుకొని వాటిని జాయిన్ చేస్తే వచ్చిందని కార్డ్ అంటారు. అంటే నేను ఇప్పుడు ఏం తీసుకున్నాను? ఒక కార్డ్ తీసుకున్నాను, ఒక ఆర్క్ తీసుకున్నాను. బాగా చూడండి అమ్మా, ఇదేమో ఆర్క్, ఇదేమో కార్డ్. ఇదేమో ఆర్క్, ఇదేమో కార్డ్. ఈ ఆర్క్ కి కార్డ్ కి ఈ మధ్యలో ఉన్న పోర్షన్ నే సెగ్మెంట్ అంటారు. ఎవరెవరి మధ్యలో ఉన్న పోర్షన్ ని సెగ్మెంట్ అంటారు? ద పోర్షన్ బిట్వీన్ ఆర్క్ అండ్ కార్డ్ ఈస్ కాల్డ్ సెగ్మెంట్. ద పోర్షన్ బిట్వీన్ కార్డ్ అండ్ ఆర్క్, ఆర్క్ కి కార్డ్ కి మధ్యలో ఉన్న పోర్షన్ నే మనం సెగ్మెంట్ అంటాం. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ సెగ్మెంట్? ద పోర్షన్ బిట్వీన్ arc and chord.
The portion between arc and chord is called segment. The portion between arc and chord is called segment. What is the definition of segment? The portion between arc and chord. Arc की chord की మధ్యలో ఉన్న portion నే segment అని పిలుస్తాం. ఓకేనండి. మళ్ళీ సెగ్మెంట్స్ 2 టైప్స్, మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్. ఏంటి సార్ మైనర్ సెగ్మెంట్ మేజర్ సెగ్మెంట్ అంటే ఏంటండి అనొచ్చు మీరు. ఏమి కాదు. ఇప్పుడు ఈ ఆర్క్ని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ ఆర్క్ని అబ్జర్వ్ చేస్తే, అదే ఈ సెగ్మెంట్ని అబ్జర్వ్ చేస్తే, ఇదేమో ఆర్క్, ఇదేమో కార్డ్, వీడేమో కార్డ్, వీడేమో ఆర్క్. ఈ ఆర్క్ కి కార్డ్ కి మధ్యలో ఉన్న పోర్షన్ మనం సిగ్మెంట్ అని చెప్తాం. ద పోర్షన్ బిట్వీన్ ఆర్క్ అండ్ కార్డ్ ఈస్ కాల్డ్ సిగ్మెంట్. ఇదంతా సిగ్మెంట్. అమ్మా ఇక్కడ ఆర్క్ చూడండి రా, ఈ కార్డ్ తాలూకా ఆర్క్ చూడండి రా. ఇది మైనర్ ఆర్కా మేజర్ ఆర్కా? ఇది మైనర్ ఆర్క్. ఇది ఈ కార్డ్ తాలూకా ఆర్క్ ఏమయ్యాడు ఇక్కడ? మైనర్ ఆర్క్. ఒకవేళ కార్డ్ తాలూకా ఆర్క్ అనేది మైనర్ ఆర్క్ అయిందనుకోండి, అది మైనర్ సెగ్మెంట్. ఒక కార్డ్ తాలూకా ఆర్క్ అనేది మైనర్ ఆర్క్ అయితే ఆ సెగ్మెంట్ ఏమని పిలుస్తాం మనం? మైనర్ సెగ్మెంట్. మైనర్ సెగ్మెంట్. ఇఫ్ ద ఆర్క్ ఆఫ్ ది సెగ్మెంట్ ఈస్ మైనర్ సెగ్మెంట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్. ఒకవేళ ఈ ఈ ఈ యొక్క సెగ్మెంట్ తాలూకా ఆర్క్ అనేది మైనర్ ఆర్క్ అయితే దీన్ని మైనర్ సెగ్మెంట్ అంటాం. ఇఫ్ ద ఆర్క్ ఆఫ్ ది సెగ్మెంట్ ఈస్ మైనర్ ఆర్క్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్. ఒకవేళ ఈ సెగ్మెంట్ తాలూకా ఆర్క్ అనేది మైనర్ ఆర్క్ అయితే దీన్ని మైనర్ సెగ్మెంట్ అంటాం. ఒకవేళ సెగ్మెంట్ తాలూకా ఆర్క్ అనేది మేజర్ ఆర్క్ అయిందనుకోండి, అది మేజర్ సెగ్మెంట్ అవుతుంది. ఇది చూడండి, ఇది సెగ్మెంటే. మీరు చూడండి, ఇగో దిస్ ఈస్ మేజర్ ఆర్క్. ఇగో ఇది మేజర్ ఆర్క్. ఇగో ఇదేమో కార్డ్. ఇప్పుడు ఇది కూడా సెగ్మెంటే కదమ్మా. ఇగో దిస్ పోర్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ సెగ్మెంట్. ఇగో దిస్ షేడెడ్ పోర్షన్ ఈజ్ ఆల్సో కాల్డ్ సెగ్మెంట్. సెగ్మెంట్ డెఫినేషన్ ఏంటి? ద పోర్షన్ బిట్వీన్ ఆర్క్ అండ్ కార్డ్ ఈస్ కాల్డ్ సెగ్మెంట్. ఆర్క్ కి కార్డ్ కి మధ్యలో ఉన్న పోర్షన్ సెగ్మెంట్ అంటాం. ఇంకో ఇదేమో కార్డ్, ఇదేమో ఆర్క్. ఇది కూడా సెగ్మెంటే. మరి ఇది ఏ సెగ్మెంట్? మేజర్ సెగ్మెంట్. ఎందుకని? దీని ఆర్క్ మేజర్ ఆర్క్, పెద్ద ఆర్క్ ఉంది కదండి, మనం చెప్పుకున్నాం కదండి. ఇఫ్ ఆర్క్ of the segment is major arc, then it is called major segment. ఒకవేళ ఈ సెగ్మెంట్ తాలూకా ఆర్క్ అనేది మేజర్ ఆర్క్ అనుకోండి, ఇది మేజర్ సెగ్మెంట్. ఇఫ్ ద సెగ్మెంట్ ఆర్క్ ఈస్ మైనర్ ఆర్క్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మైనర్ సెగ్మెంట్. వెరీ సింపుల్. మైనర్ సెగ్మెంట్ ఈస్ ఫార్మ్డ్ బై మైనర్ ఆర్క్, మేజర్ సెగ్మెంట్ ఈస్ ఫార్మ్డ్ బై మేజర్ ఆర్క్. మైనర్ సెగ్మెంట్ ఆర్క్ ఈస్ మైనర్ ఆర్క్, మేజర్ సెగ్మెంట్ ఆర్క్ ఈస్ మేజర్ ఆర్క్. వెరీ సింపుల్. ఇప్పుడు నువ్వు తీసుకున్న సెగ్మెంట్ లో ఆర్క్ ఉంటుంది కదమ్మా, ఆ ఆర్క్ అనేది మైనర్ అయిందనుకోమ్మా, అది మైనర్ సెగ్మెంట్. లేదా మీరు తీసుకున్న సెగ్మెంట్ లో ఆర్క్ మేజర్ అయిందనుకోండి, అది మేజర్ సెగ్మెంట్. డెఫినేషన్ ఏంటి? ద పోర్షన్ బిట్వీన్ ఆర్క్ అండ్ కార్డ్ ఈస్ కాల్డ్ సెగ్మెంట్. ఆర్క్ కి కార్డ్ కి మధ్యలో ఉన్న పోర్షన్ ని సెగ్మెంట్ అంటాం. ఒకవేళ ఆ సెగ్మెంట్ లో ఆర్క్ అనేది మైనర్ ఆర్క్ అయితే అది మైనర్ సెగ్మెంట్. ఆ సెగ్మెంట్ లో ఆర్క్ అనేది మేజర్ ఆర్క్ అయితే అది మేజర్ సెగ్మెంట్. మైనర్ సెగ్మెంట్ ఈస్ ఫార్మ్డ్ బై మైనర్ ఆర్క్, మేజర్ సెగ్మెంట్ ఈస్ ఫార్మ్డ్ బై మేజర్ ఆర్క్. క్లియరా? నెక్స్ట్ లాస్ట్ డెఫినేషన్ ఒకటి ఉంది, 7th one. సెక్టర్. మళ్ళీ ఇందులో రెండు ఉంటాయి, మైనర్ సెక్టర్ అండ్ మేజర్ సెక్టర్. మైనర్ సెక్టర్ అండ్ మేజర్ సెక్టర్. మైనర్ సెక్టర్. సెక్టర్ అంటే ఏంటి? సెక్టర్ అంటే ఏంటంటే, ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఒక ఆర్క్ కి ఒక కార్డ్ కి మధ్యలో ఉన్న పోర్షన్ ని సెగ్మెంట్ అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు సెక్టర్ అంటే ఏం చెప్తామంటే, ఒక సెంటర్ తీసుకోబో,
ఆర్క్ తీసుకోండి, ఆర్క్ కామన్. ఇదిగో ఇది ఆర్క్. ఈ ఆర్క్కి ఏదో పేరు ఇచ్చాం ఏబి. ఇది ఆర్క్. ఇప్పుడు ఇందులో రేడియస్ని తీసుకోండి. ఇదిగో ఓఏ ఈజ్ ఏ రేడియస్. ఓఏ ఈజ్ ఏ రేడియస్. ఇంకొక రేడియస్ని తీసుకో, ఓబి ఈజ్ ఏ రేడియస్. ఇలా 2 రేడియస్ని తీసుకున్నాను. ఫస్ట్ రేడియస్ ఓఏ, సెకండ్ రేడియస్ ఓబి. ఏమా అంటే ఇప్పుడు ఈ 2 రేడియస్లకి ఒక ఆర్క్కి మధ్యలో ఉన్న పోర్షన్నే సెక్టార్ అంటారు అనమాట. సెక్టార్ అంటే ఏంటండి? ఒక ఆర్క్కి 2 రేడియస్లకి మధ్యన ఉన్న పోర్షన్ని సెక్టార్ అంటారు. ద పోర్షన్ బిట్వీన్ ఆర్క్ అండ్ 2 radii is called sector. The portion between arc and 2 radii is called sector. The portion between arc and 2 radii is called sector. Radii అంటే ప్లూరల్ ఫామ్. మరి 2 రేడియస్ తీసుకోండి కదా, అందుకని 2 radii అన్నది. ఒక ఆర్క్కి 2 రేడియస్లకి మధ్య ఉన్న పోర్షన్ సెక్టర్ అంటారు. మరి సెక్టర్ కూడా ఆర్క్తోనే కదా ఫామ్ అవుతుంది. సెక్టర్ ఫామ్ అవ్వాలంటే కూడా ఆర్క్ కావాలి కదా. ఇక్కడ ఆర్క్ అనేది మైనర్ ఆర్క్ అవ్వచ్చు, మేజర్ ఆర్క్ అవ్వచ్చు. ఒకవేళ ఈ సెక్టర్ ఆర్క్ అనేది మైనర్ ఆర్క్ అయింది అనుకోండి, ఇది మైనర్ సెక్టర్. ఈ సెక్టార్ తాలూకా ఆర్క్ అనేది మేజర్ ఆర్క్ అయింది అనుకోండి, ఇది మేజర్ సెక్టర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సెక్టార్లో ఆర్క్ చూడండి ఏబి, ఇది మైనర్ ఆర్క్. ద సెక్టార్ ఆర్క్ ఈస్ మైనర్. The sector arc is minor arc. The sector is formed by minor arc. So this is called minor sector. If a sector is formed by minor arc, then it is called minor sector. ఇప్పుడు ఈ సెక్టర్ ని అబ్జర్వ్ చేయండి. ఇదిగో this is the major arc. This is the major arc. And this is the radii. చూడండి, ఇప్పుడు this is major arc. దిస్ ఈజ్ రేడియస్ అండ్ దిస్ ఈజ్ రేడియస్. అంటే ఇప్పుడు ఇదొక ఆర్క్, ఇవేమో 2 రేడియస్లు. వీళ్ళ మధ్యలో ఉన్న పోర్షన్ కూడా సెక్టర్ అనే కదా అంటాం. ఇప్పుడు ఇదే సెక్టర్ అవుతుంది, మేజర్ సెక్టర్ అవుతుంది. ఎందుకు మేజర్ సెక్టర్ అవుతుంది? ఈ సెక్టర్ ఆర్క్ ఎవరు? మేజర్ ఆర్క్. దిస్ సెక్టర్ ఈస్ ఫార్మ్డ్ బై మేజర్ ఆర్క్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ మేజర్ సెక్టర్. This sector is formed by minor arc. That's why it is called minor sector. So sector అంటే ఏంటండి? The portion between arc and 2 radii. ఒక ఆర్క్ కి 2 రేడియస్లకి మధ్య ఉన్న పోర్షన్ ని సెక్టర్ అంటారు. Sectors are classified. Sector is classified into 2 types. Minor sector, major sector. Minor sector is formed by minor arc and major sector is formed by major arc. అంటేనమ్మా, ఇప్పుడు మనం తీసుకున్న సెక్టర్లో ఆర్క్ అనేది మైనర్ ఆర్క్ అనుకోండి, అది మైనర్ సెక్టర్. మనం తీసుకున్న సర్కిల్లో ఆర్క్ అనేది మేజర్ ఆర్క్ అనుకోండి, అది మేజర్ సెక్టర్. సో దిస్ ఈజ్ అబౌట్ మేజర్ సెక్టర్. సో దిస్ ఈజ్ అబౌట్ సర్కిల్ అండ్ ఇట్స్ పార్ట్స్. ఈరోజు క్లాస్లో నేను సర్కిల్ డెఫినేషన్ చెప్పాను. ద రౌండెడ్ ఫిగర్ విచ్ హ్యాస్ నో ఎడ్జెస్ అండ్ నో కార్నర్స్ ఈస్ కాల్డ్ సర్కిల్. సర్కిల్ డెఫినేషన్ చెప్పాను, సెంటర్ డెఫినేషన్ చెప్పాను, బౌండరీ పార్ట్ డెఫినేషన్ చెప్పాను, ఇంటీరియర్ పార్ట్ డెఫినేషన్ చెప్పాను, ఎక్స్టీరియర్ పార్ట్ డెఫినేషన్ చెప్పాను, కార్డ్ డెఫినేషన్ చెప్పాను, డయామీటర్ డెఫినేషన్ చెప్పాను, సెమీ సర్కిల్ డెఫినేషన్ చెప్పాను, ఆర్క్ డెఫినేషన్ చెప్పాను, మైనర్ ఆర్క్ డెఫినేషన్ చెప్పాను, మేజర్ ఆర్క్ డెఫినేషన్ చెప్పాను, సెగ్మెంట్ డెఫినేషన్ చెప్పాను, మైనర్ సెగ్మెంట్ డెఫినేషన్ చెప్పాను, మేజర్ సెగ్మెంట్ డెఫినేషన్ చెప్పాను, సెక్టార్ డెఫినేషన్ చెప్పాను, మైనర్ సెక్టార్ డెఫినేషన్ చెప్పాను, మేజర్ సెక్టార్ డెఫినేషన్ చెప్పాను. So today I explained about the definition of circle and the parts of a circle. మీరు ఏం చేస్తారంటే, మీరు ఈ డెఫినేషన్స్ అన్నిటిని కూడా బాగా చదవండి. డయాగ్రామ్స్తో సహా ఒక్కొక్క డెఫినేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు ఒకవేళ ఈరోజు చెప్పిన క్లాస్ అంతా మీరు డెఫినేషన్స్ చదువుకుంటే యూ కెన్ సాల్వ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎక్సర్సైజ్ 1 ఇన్ సర్కిల్స్ చాప్టర్. సర్కిల్స్ చాప్టర్లో ఉన్న ఫస్ట్ ఎక్సర్సైజ్ని మీరు చాలా ఈజీగా చేసేయగలరు. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లిసన్ దిస్ క్లాస్,
అండ్ అండర్స్టాండ్ టుడేస్ క్లాస్ అండ్ మేక్ ఏ నోట్స్ ప్రిపేర్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళండి, చాలా ఈజీగా చేయగలరు. ప్రస్తుతానికి డెఫినేషన్స్ అన్నింటిని కూడా మీరు ఓన్గా రాసుకోండి, ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోండి, వాటిని బాగా ప్రాక్టీస్ చేసి చదవండి. మీకు అర్థమైతే అప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ మీరే చేసేస్తారు. అన్నీ కూడా అందులో ట్రూ ఆర్ ఫాల్స్ ఉన్నాయి, అవి మీరు పెట్టేస్తారు. అవసరమైతే నేను అది ఫోటో తీసి మనం గ్రూప్లో పెడతాను, మీరు దాన్ని ఆన్సర్ చేసేది. మీరు మాత్రం ఈ డెఫినేషన్స్ అన్నింటిని కూడా బాగా చదవండి అమ్మా. రైట్? ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.